బీహార్, కేరళ, అదేవిధంగా తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనం చూసాం. అన్ని రాష్ట్రాలన్నీ కూడా అట్టుడిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కృష్ణ, సిజేపీ ప్రతినిధులు అంటే ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ చర్చల సందర్భంగా కూడా తేల్చి చెప్పారు. మరొక వైపున ఏ విషయంలో అయినా సరే నెగోషియేట్ చేస్తున్నారు, కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. పైగా ఇప్పటికీ జంతర్ మంతర్ వద్ద కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఉద్యమానికి సంబంధించి. ప్రస్తుతం తాజాగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఏమైనా రెస్పాండ్ అయ్యారా సిజేపీ ప్రతినిధులు? సిజేపీ ప్రతినిధులు అయితే ఇంకా రెస్పాండ్ కాలేదు. వాళ్ళైతే హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. మొదటి నుంచి చెప్తున్నట్టు మాట, వాళ్ళు రాజీనామా చేయాలనే మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి రాజీనామా చేస్తే ఇంకా వాళ్ళకి అంతకన్నా కూడా వేరే డిమాండ్ కూడా లేదు. మొదటి నుంచి కూడా ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టింది కూడా అందుకోసమే. కాబట్టి రాజీనామా చేసిన నేపథ్యంలో రాజీనామా లేఖల్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఏంటి అన్నది మనకు లభించాయి. ఆ రాజీనామా లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నది మరొకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ రాజీనామా లేఖ ఏదైతే ఈ లేఖ విద్యాశాఖ మంత్రి తన హోదాలో దేశంలోని యువతను, విద్యార్థులను ఉద్దేశించి రాశారు. అందులో గత 4 దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నానంటూ ప్రధానమంత్రి నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం లభించిందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాసినటువంటి లేఖలో అదేవిధంగా మే 3, 2026 జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు సిబిఐకి అప్పగించింది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లోకి మారుస్తున్నట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రయోజనం అంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే అందరూ కలిసి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిపి జూన్ 21, 2026 విజయవంతంగా రీ ఎగ్జామ్ ను నిర్వహించామని కూడా ఆ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పరీక్ష మాఫియా పైన కూడా మాఫియాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పరీక్ష మాఫియా వల్ల ఈ పరీక్షల మాఫియా వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థికి అన్యాయం జరగకుండా మొదటి రోజు నుంచి బాధ్యత తీసుకున్నా అని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 16న ప్రకటించిన నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఏదైతే పేదలైనటువంటి విద్యార్థులు, అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా విజయం లభించింది. ఆ విద్యార్థుల్లో ఏదైతే జూలై 16న ప్రకటించినటువంటి నీట్ యూజీ ఫలితాలలో. అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థులను దారి మళ్లించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించడం తనను తీవ్రంగా కలిసివేసిందన్న ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి నీట్ పేపర్ లీక్ వివాదంపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, రాజీనామా డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో తాను బాధ్యత నుంచి తప్పుకోలేదు, సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రీ ఎగ్జామ్ పూర్తి చేశారని నిరూపించుకునే ప్రయత్నం అయితే ఈ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరిగింది. పేపర్ లీక్లను పూర్తిగా అరికట్టడానికి సంప్రదాయ పేపర్ పెన్ విధానంకి స్పష్టి చెప్పి మరుసటి ఏడాది నుంచి డిజిటల్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానానికి వారి కీలక సంస్కరణను ప్రకటించడం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు. సో చివరి భాగంలో అంటే రాజకీయ ప్రత్యర్థుల పైన ఈ లేఖలో చివరి భాగంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు విద్యార్థులను గుడ్డిగా దారి మళ్లించే ప్రయత్నం అయితే చేశారని అనటం ద్వారా విపక్షాల నిరసనలను, రాజకీయ ఒత్తిళ్లను కూడా ఆయన విమర్శించినట్లుగా మనకి అర్థమవుతుంది. సో మొత్తానికి మరి ఈ లేఖలో అయితే ఈ 2 పేజీల లేఖలో తన రాజీనామా ప్రస్తావన అయితే ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు, అదేవిధంగా నీటిని ఏ విధంగా సమర్థవంతంగా తాము నిర్వహించాము అన్న విషయాన్ని మాత్రం ఈ లేఖలో ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.